రైట్. అందరూ కలిసికట్టుగా సమాధానం చెప్పాలి. కృష్ణాంజనేయులు గారు ఒక బాధాకరమైన సంఘటన. ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ అంటే ఇదే పండుగ వాళ్ళు చేసుకుంటున్న రోజున 2-3 ఏళ్ల క్రితం ఇలాగే ఉచ్చకోత 1500 మంది చంపి ఒక 500-600 మందిని హోస్టేజ్గా పట్టుకెళ్ళి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా వాళ్ళని నగ్నంగా ఆ సొరంగాల్లో వాళ్ళ నుంచి హింసించి ఎముకల పోగులు బయటపడ్డాయి. మొన్న హమాస్ మీద దాడి చేసిన ఎక్కడో ఒక చోట గ్లోబల్ లెవెల్లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే కానీ ఇదేదో ఒక ఇజ్రాయెల్కు సంబంధించిన సమస్య కాదు. ఇలా ఉగ్రవాదాన్ని ఒక పరిశ్రమగా దాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ కూడా అనుభవిస్తోంది ఈ సమస్యని. అదే ఇందాక అన్నట్టు మన పెరట్లో పావును పెంచుకుంటే అది మనల్ని కాటేస్తుంది ఏదో ఒకరోజు, ఖాళీగా ఉండదు కదా. ఇవాళ పాకిస్తాన్ కూడా సఫర్ అవుతుంది దాంతో. బట్ ఎక్కడో చోట దీనికి పులి స్టాప్ పెట్టాలి కదా. ఎక్కడి నుంచి మొదలెడితే బాగుంటుంది? ముందర ప్రపంచ పోలీస్ దగ్గర మొదలెట్టాలని చాలామంది అంటున్నారు. ఈ ఫండింగ్ అంతా ప్రపంచ పోలీసే కదా చేసేది. వాసుదేవ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మనము ప్రపంచ పోలీసు లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ నుంచి కొన్ని ఆశించటము, వీటికన్నా కూడా మనమేం చేయాలి అనేటువంటి దాని మీద మన భారతదేశం వైపు నుంచి మనం ఆలోచించుకోవాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, ఇప్పుడు తెల్లవాళ్ళని చంపేస్తేనేమో ఒక రకంగా రియాక్ట్ అవుతారు, నల్లవాళ్ళని చంపితే ఇంకొక రకంగా రియాక్ట్ అవుతారు. అంటే ఆయా దేశాలు వాళ్ళకి సమస్య రానంత వరకు వాళ్ళు దీని మీద మిన్నకుండటం కాదు, అంటే ఏమి పట్టనట్టుగా ఉండటం కాదు, ఇలాంటి వాటిని పెంచి పోషించేటువంటి విధంగా వ్యవహరించారు. ఇప్పుడు అమెరికా, ఇందాక గఫూర్ గారు ప్రస్తావన చేశారు కదా, కొన్ని ఉగ్రవాద సంస్థలను ఎలా పెంచి పోషించారని. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో మూలాలు ఎక్కడికి? పాకిస్తాన్లో. వీళ్ళిద్దరూ పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళ తండ్రి చదువుకోవటానికి వెళ్ళాడు, ఆ కొడుకు అనే అతను ఆస్ట్రేలియాలో పుట్టాడు. ఈ మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో. వీళ్ళని ఎలా ప్రేరేపించారు ఏమిటి అనేటువంటిది పక్కన పెడితే, ఇలాంటి పాకిస్తాను ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని దేశాలకి ఈ రోజున ఉగ్రవాదులను సప్లై చేసేటువంటి దేశంగా మారింది. ఎవరి వల్ల, ఎవరి సపోర్ట్తో మారింది? దానికి మరి అమెరికా సపోర్టు ఉందా లేదా? ఇప్పుడు అదే అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడి జరిగితే అప్పుడు చాలా సీరియస్గా బిన్ లాడెన్ ఎక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టుకుని వెళ్ళి అప్పుడు కాల్ చేశారు. అంటే వాళ్ళకి సమస్య వస్తేనేమో ఒక రకంగా రియాక్ట్ అవుతారు, ఇతర ప్రపంచ దేశాలకు సమస్య వచ్చినప్పుడేమో వాళ్ళు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తారు. దీని వెనక ఏంటి అని అంటే, ఇది కొన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలు కేవలం ఉగ్రవాద చర్యలుగా మాత్రమే ఉండవు, ఇవి కొన్ని దేశాల మధ్య యుద్ధాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉంటాయి, అనిశ్చితి ఉంటుంది. అంటే ఆయే దేశాల్లో ఇలాంటి యుద్ధ వాతావరణం ఉండి ఒకవేళ యుద్ధాలు వస్తే ఆయుధాలు అమ్ముకోవచ్చు అనేటువంటి వాళ్ళ ఆలోచన. రెండవది, ఈ దేశాల మధ్య అనిశ్చితి ఉంటే వీళ్ళు మనం చెప్పిన మాట వింటారు, పెద్ద మనిషి పాత్ర పోషించవచ్చు అనేటువంటి ధోరణి ఈ రోజున అమెరికా, మిగతా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మొన్నటిదాకా వాళ్ళకు కూడా సీరియస్నెస్ తెలియలేదుగా, ఇప్పుడు వాళ్ళకి అర్థమైనటువంటి పరిస్థితి ఉందిగా. రవికిరణ్ గారు చెప్పినట్టుగా ఇదేమీ అనుకోకుండా ఒక్కరోజు జరగలేదు. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి వ్యవహారం అనుకోకుండా ఏదో ఒక పూట వచ్చేసి మొత్తము అక్కడికి వచ్చేసి అకస్మాత్తుగా సినిమాలో చూపినట్టు కాల్పులు జరపల. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజున యూదులు వాళ్ళందరూ కూడా ఒక పండగ చేసుకుంటారు, ఆ పండగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని వేల మంది అక్కడ గుమిగూడతారు అని ప్రణాళికాబద్ధంగా వాళ్ళనే టార్గెట్ చేసి దాడి చేసినటువంటి పరిస్థితి. దీనికి ముందు ఒక సంవత్సరంన్నర కాలంగా ఒక 1500-1600 ఇన్సిడెంట్లు యూదులకు వ్యతిరేకంగా అదే ఆస్ట్రేలియాలో జరిగాయి. అది ఉగ్రవాద చర్యలు కాకపోవచ్చు, అది యూదులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ కావచ్చు,
వాళ్ళు ఉండే ప్రాంతాల్లో కారులు తగలబెట్టడము, లేదా యూదులకు సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కొన్నిటిని తగలబెట్టడము, అదేవిధంగా యూదుల కార్ల మీద యాంటీ జ్యూస్ అనేటువంటి విధంగా కొన్ని నిరసనలు తెలియజేసేటువంటి విధంగా చేయటము, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్లు జరుగుతూ వస్తున్నాయి కదా. ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా ఆస్ట్రేలియాకి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారంగా ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, అక్కడ ఉండేటువంటి యూదులకి రక్షణ లేదు, ఈ విధంగా దాడులు వాళ్ళ మీద ప్రాణాపాయం కలిగించేటువంటి దాడులు కూడా జరుగుతాయి, ఈ నిరసనలు మాత్రమే కాదు, మీరు అలర్ట్ గా ఉండండి అని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు సూచనలు చేశారు. అయినా సరే మరి ఎందుకు ఆస్ట్రేలియా అలా వ్యవహరించింది అంటే, వాళ్ళ దగ్గర వాళ్ళకి కొన్ని ఆ ప్రభుత్వానికి కొన్ని రకాల ఆలోచనలు ఉండటం అనేటువంటిదే ఈ విధమైనటువంటి పరిస్థితికి దారి చేసింది. ఏంటి వాళ్ళ ఆలోచనలు? ఇప్పుడు పాలస్తీనా ప్రత్యేక దేశము వ్యవహారము, దీన్ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది ఆస్ట్రేలియా అనేటువంటిది ఇజ్రాయెల్ కూడా చెబుతున్నటువంటి మాట. ఇది ఈ విధమైనటువంటిది ఆడ మీటింగ్స్ జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు వాటిని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది ఏ దశకు వచ్చింది? జ్యూస్ని చంపేటువంటి దశకు వచ్చింది. ఇప్పుడు నిన్న ఇద్దరు కాల్పులు జరిపారు. ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రకటన ఇదేం ఉగ్రవాద చర్య అనేటువంటి విధంగా వాళ్ళు ప్రకటన చేయలే. ఇది కేవలము ఇద్దరు వచ్చి చంపేశారు, అది వాళ్ళని జ్యూస్ టార్గెట్ గా కూడా చంపారు అనేటువంటి తరహాలో కూడా ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, ఇది జ్యూసులు టార్గెట్ గా ఇజ్రాయెల్ మీద ఉన్నటువంటి ఈ విధమైనటువంటి కక్షతో వాళ్ళు ఉగ్రవాద చర్య ఇది అనేటువంటి ఒక ప్రకటన చేశారు. అసలు వాళ్ళు ఉగ్రవాద చర్య అనేది ఆస్ట్రేలియా ప్రకటన చేయలేదు అని అంటే దీన్ని నిర్లక్ష్యం అనాలా, లేకపోతే ఈ విధమైనటువంటి దాటి ఇప్పుడు వాళ్ళందరూ యూదులు అవ్వచ్చు, అయినంత మాత్రాన వాళ్ళు ఆస్ట్రేలియా పౌరులేగా, ఆస్ట్రేలియా ఉన్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూరు ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే, మనము పహల్గాము దాడులు తరహా దాడి కింద దీన్ని చూడాల్సి ఉంటుంది. మనం ఇక్కడ జరిగినటువంటి పహల్గాములో ఏ తరహా దాడి జరిగిందో సేమ్ అదే తరహా దాడి అక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిడ్నీలో బీచ్లో మొత్తము ఒక జాతికి సంబంధించినటువంటి వాళ్ళు గుమిగూడేటువంటి సందర్భంలో వాళ్ళనే టార్గెట్ గా చేశాం. ఇప్పుడు పహల్గాములో జరిగినటువంటి దాడి కూడా ఉగ్రవాద చర్య, హిందువుల్ని టార్గెట్ గా చేసి ఆ రోజున ఉగ్రవాదులు వచ్చేసి ఇక్కడ మతం అడిగి మరి చంపినటువంటి పరిస్థితి. కనీసం ఆస్ట్రేలియాలో అక్కడ జరిగినటువంటి దాడిలో 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత అక్కడ ప్రభుత్వం రెస్పాండ్ అయింది, పోలీసులు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళని న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. కానీ పహల్గాములో మనకు ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా జరగల. కనీసం ఈ ఉగ్రవాద చర్యలని దాన్ని ముందుగా గుర్తించలేకపోయాం. కనీసం దాడి జరిగేటువంటి సందర్భంలో వాళ్ళు కావలసినంత సమయం తీసుకొని ఎవరు ఏంటి వాళ్ళ మతం ఏంటి తెలుసుకొని మరి వెళ్ళిపోయేంత వరకు కూడా మన భద్రతా బలగాలు ఎక్కడా కూడా రెస్పాండర్లు ఆచూకీ లేవు. మరి అలాంటి పరిస్థితి మన భారతదేశంలో మనం ఉన్నాం. ఎందుకు? ఏ విధంగా టూరిస్టులు వచ్చేటువంటి పరిస్థితి, ఒక ప్రాంతంలో టూరిస్టులు అత్యధికంగా వస్తారు, అక్కడ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దాడులు జరిగేటువంటి పరిస్థితులు, మరి అలాంటి చోట కనీసమైనటువంటి భద్రతా బలగాల యొక్క ఆచూకే లేదు అని అంటే మనం దాన్ని ఏమనుకోవాలి, అది కూడా మనం ప్రశ్నించాలి కదా. ఇక్కడ ఇందాక రవికిరణ్ గారు ఒక ప్రస్తావన చేశారు, ఇక్కడ ఢిల్లీలో జరిగేటువంటి పేలుళ్ళు దీన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ముసుగులు తొలగాలి, ఏ ముసుగులు తొలగాలి అని అంటే ఖచ్చితంగా ఉగ్రవాద చర్యలను అందరూ వ్యతిరేకించాల్సిందే. కానీ మన ప్రభుత్వాలు, మన భద్రతా బలగాలు, మన నిర్లక్ష్యము ఎందుకు ఉంటుంది అని ప్రశ్నిస్తే కూడా అది ముసుగు కింద చెప్పేటువంటి మీ తప్పుల్ని మన ప్రభుత్వ తప్పుల వల్ల ఎవరు చనిపోతున్నారు? మనోళ్లే కదా చనిపోతుంది. కృష్ణాంజనేయులు గారు ఆయన ఒక చిన్న సబ్మిషన్, ఆయన అన్న చేసిన ప్రస్తావన ఏంటంటే, ముసుగులు తొలగాలంటే ఈ టెర్రరిస్టులకు అనుకూలంగా కొవ్వొత్తులు పట్టుకుని తిరిగే వాళ్ళ గురించి ఆయన మాట్లాడింది, నాట్ దట్ మీరనే వాళ్ళ గురించి కాదు. అసలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఎవరు సమర్థించేవాళ్ళు కాదు. ఎవరన్నా సమర్థిస్తే వాళ్ళు టెర్రరిస్టులు ఎందుకు సమర్థించలేదండి? జేఎన్యూ బయట చూసాం కదా, జేఎన్యూ బయట ఆల్మోస్ట్ రోజు విడిచి రోజు జరుగుతూనే ఉంటాయి ఢిల్లీలో. ఇప్పుడు ఒకటండి నేను అనేది, ఇప్పుడు మీరు ఒక ప్రస్తావన చేశారు,
ఇప్పుడు అంతా ముస్లిం ఉగ్రవాదం అనేటువంటి విధంగా ఒక ఇది చేస్తే గఫూర్ గారు ఒక ప్రస్తావన చేశారు, మీరు కూడా దాన్ని అంగీకరించారు. చనిపోయినటువంటి వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారు అనేటువంటిది మనం అంగీకరించాల్సినటువంటి అంశమే కదా. అయితే అలాగా ఇప్పుడు ముస్లిం దేశాలలో ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలు పురుడు పోసుకునేటువంటి మాట వాస్తవం. అలాగని ముస్లిం మతం ఏమన్నా దీన్ని పెంచి పోషిస్తా? అలా అనలేదు కదా. నేను నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మోర్ దాన్ 2 lakhs చనిపోయింది ముస్లింసే. నేను స్పష్టంగా చెప్తా. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నేను ఒక ప్రస్తావన చేసి ముగిస్తాను. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. 2007 మేలో జరిగినటువంటిది చార్మినార్ పక్కనే ఉండేటువంటి మక్కా మసీదులో పేలుడు జరిగింది. నేను దాన్ని రిపోర్ట్ చేశాను. హైదరాబాద్ లో నేను అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో రిపోర్ట్ చేశాను. 9 మంది చచ్చిపోయారు, 40 మంది వరకు గాయాలైనటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఇన్సిడెంట్. ఆ తర్వాత దాంట్లో హుజీ ఉగ్రవాదులు పాల్గొన్నారని ముస్లిం యువకులందరినీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరిగినటువంటి దాంట్లో తర్వాత జరిగినటువంటి విచారణలో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, ఇది హుజీ ఉగ్రవాదులు కాదు, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఆస్మానందు, అదేవిధంగా కొంతమంది హిందూ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఏది అభినవ్ భారత్ ఇలాంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేటువంటి నేరారోపణలో జరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం కదా మనం. అంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎవరు చేసినా అది ఉగ్రవాద చర్య. ఉగ్రవాద చర్యలను ఎవరు అంగీకరించడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని ఒక మతానికి పులిమే కన్నా కూడా ఉగ్రవాద చర్యలను ఇప్పుడు మనం చర్చ ఒకటి ఏంటి అంటే, ఇది ప్రపంచానికి ప్రమాదకారిగా మారింది. ప్రపంచానికి ప్రమాదకారిగా మారినప్పుడు ప్రపంచం అంతా ఐక్యమయ్యి ఉగ్రవాదుల్ని కన్నా అరికట్టాలి అనుకుంటే ఇది కష్టమైన పనే కానే కాదు. కానీ ఎవరికి వాళ్ళు పైకి ఒక మాట మాట్లాడి ఇప్పుడు మన దేశానికి సమస్య వచ్చినప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చైనా సపోర్ట్ చేస్తే, ఇంకొక వైపున ట్రంప్ సపోర్ట్ చేస్తాడు. ఈ విధంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాం. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ ఈ సమస్యను మాట్లాడాలి అని అంటారు. అందుకని మనము ప్రపంచవ్యాప్తంగా మిగతా వాళ్ళందరి సమస్య కన్నా మనము ముందు భారతదేశంలో ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలను సమూలంగా అరికట్టేటువంటి దిశలో మన ప్రయత్నం మనం చేయాలి. కలిసి